ఆగండి, ఆగండి, ఆగండి. మీరెప్పుడైనా ఇలా పెసర పునుగులతోని కర్రీ ట్రై చేశారా? చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ పెసరపప్పుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులోకి ఈ పునుగులన్నిటిని చిన్న చిన్న పునుగుల కింద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది అండ్ మంచి టొమాటో చట్నీతోని పేరప్ చేస్తే డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత అందులోని ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టొమాటో కూడా వేసుకోవాలి. టొమాటో, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని టొమాటో మెత్తగా మగ్గినంత వరకు ఉంచాలి. టొమాటో మెత్తగా మగ్గించిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్తో పాటుగా చిన్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. నేనైతే చింతపండు పల్పుని ఇలా పెట్టుకుంటాను. సో నాకు ఈ కొంచెం చింతపండు పల్పుని కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకున్నట్టయితే టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైనా చింతపండు వేసిన దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకున్నట్టయితే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ పునుగులన్నిటినీ వేసుకొని బాగా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే.